మా మీద అసలు కనీసం ఎఫ్ఐఆర్లు కూడా లేవని చెప్పేసి మీడియా సాక్షిగా అబద్ధం చెప్పడం జరిగింది. తప్పండి. ఖచ్చితంగా గద్వాల్లో ఏదైతే సిసిఎస్ ఉందో దాంట్లో మంగ్లీ గారు అండ్ మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు ఎఫ్ఐఆర్ కాపీలో. అదే విధంగా నల్గొండలో పెట్టబోతున్నటువంటి సిసిఎస్ లో ఉన్నటువంటి కేసులో కూడా వాళ్ళు ఉన్నారు. అదే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఏదైతే ఉందో గచ్చిబౌలి ఈఓడబ్ల్యూ లో కూడా వాళ్ళ పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సింది. అదే విధంగా ఈఓడబ్ల్యూలో ఎవరైతే రమావత్ మధు, అదే విధంగా హేమాకాంత్ రెడ్డి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము ఈ రోజు ప్రెస్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా నిన్న డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ గారిని కూడా సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద ఉన్నతమైన విచారణ జరిగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే విధంగా మనకి సోమవారం రోజు సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఆ రోజు కూడా ఇంకొన్ని అంటే సీఎం గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దీని మీద ఖచ్చితంగా సిట్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి విచారణ కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో కులంకషంగా లోతుగా విచారణ చేస్తే తప్ప దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. మంగ్లీ అదే విధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి పోలీసులే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు నాకు మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పంజాగుట్ట ప్రెస్ మీట్ లో నేను పెట్టిన తర్వాత ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇదే మీడియా ముఖంగా మంగ్లీ గారు ఏమని చెప్పారు, అసలు నాకు వాడెవడో తెలీదు అని చెప్పారు. మరి వాడెవడో తెలియనప్పుడు వాడు మీ ఇంట్లో మీ చెల్లితో పాటు మీ అమ్మగారితో పాటు ఎందుకు మాట్లాడుతూ ఉండో? రెండోది, ఈ కట్టలు లెక్క పెట్టే వీడియోలో ఉంది ఎవరండి ఇతన అని అంటే మరి అతనెవరు అని అంటే ఆడెవడో అని అన్నాను, అతనెవరు అని అన్నారు. మరి మిర్చి తోటలోని అదే విధంగా వంగ తోటలో వాళ్ళందరూ కూర్చొని వెనకాల కూర్చున్న భరత్ చౌహాన్ కూడా వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా దిగినట్టు ఫోటో మీకు నేను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మంగ్లీ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ నోట్లు లెక్క పెట్టే ఫేసా అండి అని అన్నారు. నేను చాలా సార్లు మీడియాలో కూడా చెప్పాను, ఏమంటే అందులో తప్పుగా ప్రచురించబడింది, వేరే ఎవరన్నా ప్రెస్ వాళ్ళు తప్పుగా వేసి ఉండొచ్చు మేబీ. సో అందులో ఉన్నది భరత్ కుమార్ చౌహాన్ అని అన్నారు. తర్వాత మీడియా వాళ్ళు కూడా అడగడం ఏమైందంటే ఇతను ఎవరండి మరి అంటే ఆ నోట్లు కట్టి లెక్క పెట్టేది ఎవరంటే మంగ్లీ గారు మీడియా సాక్షిగా ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ లో ఏమని చెప్పారు, ఎవరో మాకేం తెలుసండి అని అన్నారు. మీరు చూస్తే బైగన్ తోటలో చక్కగా వాళ్ళ వెనకాల కూర్చొని మిర్చి తోటలో ఆయన భరత్ చౌహాన్ ఉండడం జరిగింది. ఏంటంటే ప్రతి స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది కాదు, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పోలీసులు రిలీజ్ చేసిన ఏంటంటే మంగ్లీ గారికి వాళ్ళకి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బయటికి రావడం జరిగింది. మీరందరూ కూడా గమనించండి ప్రజలారా, ఎవరిని మభ్య పెట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు.